హాయ్ అండి. హలో అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ చేశాననమాట. చాలా బాగా వచ్చిందండి. దీని తయారీ విధానం చూద్దాము. ముందుగా 1/2 kg చికెన్ తీసుకుని శుభ్రం చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, మీ రుచికి సరిపడా కారము వేసుకుని తర్వాత కొంచెం కొత్తిమీర, 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే 2 పచ్చిమిర్చి చీలికలుగా వేసుకుని నిమ్మరసము 2 టీ స్పూన్స్ నిమ్మరసం వేసుకుని తర్వాత 1 టీ స్పూను నెయ్యి కూడా వేసుకుని 1 టీ స్పూను ఆయిల్ వేసుకుని మ్యాగ్నేట్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత 1/2 టీ స్పూను మిరియాల పొడి, అలాగే బిర్యానీ మసాలా 2 టీ స్పూన్స్ వేసుకుని మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని 2 టేబుల్ స్పూన్లు వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మనం వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని 1 కప్పు పెరుగు వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకొని మరొక 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనం బియ్యం ఉడికించుకోవడానికి ఎసరు పెట్టుకుంటాం కదా, అది మరుగుతున్న నీళ్ళని ఒక 2-3 గరిటెలు వేసుకుని మళ్ళీ మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఎసరు మరుగుతుంది కదా, హోల్ గరం మసాలా వేసుకోవాలి. బిర్యానీ మసాలాలన్నీ వేసుకుని కొంచెం ఉప్పు కూడా వేసుకుని రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ కూడా ఒక గరిటె వేసుకుని పుదీనా కొత్తిమీర వేసుకుని అరగంట సేపు నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ వేసుకుని 80% కుక్ చేసుకోవాలి. ఇలా రైస్ ఉడుకుతున్నప్పుడు మనం వేసుకున్న మసాలాలన్నీ తీసేసుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని మనం ఉడికించుకున్న రైస్ని వేసుకుని అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, షాజీరా, ఇలాచీ పౌడర్ వేసుకుని మళ్ళీ ఇంకొక లేయరు రైస్ వేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకుని మనం సాఫ్రాన్ వాటర్ వేసుకుని తర్వాత 1 టీ స్పూను నెయ్యి, అలాగే 2 టీ స్పూన్స్ నిమ్మరసం కూడా వేసుకుని సరిపడా మూత పెట్టుకుని ఒక రాయి లాంటిది బరువు పెట్టుకుని 15 మినిట్స్ పాటు దమ్ చేసుకుంటే సరిపోతుంది. 7 మినిట్స్ హై ఫ్లేమ్లో, 8 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక అరగంట పాటు అలా వదిలేసి మూత తీసి చూస్తే చూడండి ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. మనం బయటకు వెళ్ళి తినే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా, చాలా రుచిగా ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్ ఉందన్నమాట. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.